విశ్వసనీయ సర్వేల్లో ఒకటిగా పేరు పడ్డటువంటి ఆరా మస్తాన్ సర్వే అయితే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఓటమి పాలవుతున్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఘన విజయం సాధించబోతున్నారు అన్నటువంటిది చెప్పుకొచ్చారు. బట్ అట్ ద సేమ్ టైం నెక్ టు నెక్ ఫైట్ నడిచింది. 49.41% క్రిందటిసారి 50% ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.41% ఓట్లతో 94 నుంచి 104 సీట్లతో అధికారంలోకి రాబోతోంది అన్నటువంటిది అంచనా వేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ 47.51% ఓట్లతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి 75 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేశారు. పార్లమెంటు స్థానాల పరంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 17 స్థానాలు గెలుచుకుంటుందని, తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి 10 నుంచి 12 స్థానాలు గెలుచుకుంటుందని, ఇందులో 2 జనసేన, దాదాపు 2-3 బీజేపీ ఉన్నాయి, మిగతా 7-8 తెలుగుదేశం పార్టీ గెలుచుకునేటటువంటి పరిస్థితి ఉందన్నట్టు అంచనా వేశారు. ఆరా మస్తాన్ది కొంచెం విశ్వసనీయ సర్వే కిందన లెక్క. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో చూసుకుంటే ఓ పక్కన వివిధ రకాలైనటువంటి సర్వేలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది నేషనల్ ఛానల్స్లో ఇప్పటికిప్పుడు చూసుకుంటే బీజేపీ కూటమే, బీజేపీ 329, ఎన్డీఏ 383 వస్తుంది అన్నటువంటిది సెఫాలజిస్టులకు సంబంధించినటువంటి సర్వేలతో పాటుగా ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ సర్వే లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రకరకాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎన్డీటీవీ, జన్ కీ బాత్ లాంటి వాళ్ళు బీజేపీకి 21 నుంచి 26 బెంగాల్లోనే భారీగా రాబోతున్నాయని, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది అన్నటువంటి అంచనాలు ఇస్తూ వస్తున్నారు. ఓవరాల్గా అయితే వివిధ సర్వేలన్నిటి లెక్కలో చూస్తే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించబోతోందని, ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి అటు ఇటు వచ్చినాయి. ఆరా మస్తాన్ సర్వే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం హస్తగతం చేసుకోబోతోందని చెప్తున్నారు.